హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని అదుపులో ఉంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం. ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ తీయడం జరిగింది. ఏ ఒక్క చిట్కా కూడా పనిచేస్తుంది అని తెలిస్తే తప్పకుండా దాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందామండి. సో చాలా మంది కూడా తెలుసు, శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతుంది అని. దీనికి సంబంధించిన పూర్తి వివరణ కూడా ఇంతకుముందు నేను చాలా వీడియోస్ వల్ల కూడా చెప్పడం జరిగింది. దేన్ని శీఘ్రస్ఖలనం అనుకోవాలి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం అనుకోవాల్సిన అవసరం లేదు అని దాని గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు టైమింగ్ లో కనుక కనీసం 1 to 2 minutes కూడా మీకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నప్పుడు అయితే దాన్ని శీఘ్రస్ఖలనంగా మీరు పరిగణించాలి. అది కూడా రోజు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నప్పుడే. ఇకపోతే ఈ చిట్కా వచ్చేసి ఎక్స్టర్నల్ చిట్కా. దీనిని మనము ప్రెషర్ పాయింట్స్ తో అందించడం అనేది జరుగుతుంది. ఈ చిట్కా అనేది ప్రెషర్ పాయింట్ మామూలుగా మనము బుగ్గన పెట్టుకోవడం అని, లేదా నోటి ద్వారా తీసుకోవడం అని కానీ, లేదా బొట్టున పెట్టుకోవడం దాని గురించి కానీ, లేదా కడుపులో తీసుకునే వాటి గురించి కానీ చాలా రకాలైనటువంటి చిట్కాలని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం దీని ప్రెషర్ పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. ఈ అంగం యొక్క ప్రెషర్ పాయింట్స్ అనేవి కాళ్ళలో ఉంటాయండి. ఈ కాళ్ళలో కనుక ప్రెషర్ పాయింట్స్ మనం సెట్ చేసుకోగలిగినట్లయితే అంగం అనేది ఎక్కువసేపు పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సహజంగా ప్రెషర్ పాయింట్స్ ద్వారా చాలా మంది కూడా ఇంట్లో ఎక్సర్సైజ్లు అవి ఇవి చేస్తూనే ఉంటారు. సో అంతేకాకుండా కేవలం ప్రెస్సింగ్ ద్వారా కాకుండా దానికి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి కూడా ఎప్పటికీ కూడా అంటే ఇమీడియట్ గా కూడా పెంచడానికి మనం ఒక చిట్కా చెప్పొచ్చు. ఆ చిట్కా ఏంటి అంటే దీనికి కావాల్సిన అత్తిపత్తి చెట్టు. అత్తిపత్తి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే. దీన్ని టచ్ మీ నాట్ చెట్టు అని పిలుస్తూ ఉంటారు. మనకు కావాల్సిన ఈ చెట్టు యొక్క వేలను తీసుకోండి. టచ్ మీ నాట్ చెట్టుకి స్పర్శ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ముట్టుకోగానే ఆ ఆకులని ముడుచుకోవడం అనేది ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఏ చెట్టు కూడా అలా చేయదు, బట్ కేవలం టచ్ మీ నాట్ చెట్టు. బికాస్ ఏంటి అంటే ఆ చెట్టు యొక్క వెజల్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా సర్క్యులేషన్ చేస్తుంటాయి. జస్ట్ బయట స్పర్శ ఏది కనబడ్డా సరే రక్షణ కోసం అవి ఆకులు ముడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిలాగానే మనకు బ్లడ్ వెజల్స్ ని ఫాస్ట్ గా పెంచడం కొరకు ఈ చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి వీటిని మేకపాలలో బాగా మెత్తగా దంచి ఎక్కువ లేపియన్ లాగా తయారు చేసుకోవాలి. మరి ఎక్కువగా నీళ్లు కలపద్దు, పాలు కలపద్దని, కొద్దిగా పాలు కలుపుకొని లేపియన్ తయారు చేసుకొని దీన్ని అరిపాదాలకు రాసుకోవాల్సి ఉంటుందండి. సో అంగం యొక్క ప్రెషర్ పాయింట్స్ అనేవి అక్కడనే ఉంటాయి. సో అక్కడ రాసుకున్న తరువాత దాన్ని ఒక 10 నుంచి 15 గంట సేపు ఆరనివ్వాలి. కొద్దిసేపటికి ఆరిపోయిన తర్వాత కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఎక్కువ సమయం అనేది రద్దులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు పాదాలకు రాసుకుంటే అదేలా ఉంటుంది అని కూడా చాలా మంది అనుకుంటారు. సో చాలా రకాలైనటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి మన అరచేతిలో కానివ్వండి, లేదంటే కాళ్ళలోకి ఎక్కువగా ఉంటాయి ప్రెషర్ పాయింట్స్ అనేవి. సో కాబట్టి మనకు ఆ ప్రెషర్ పాయింట్స్ అన్నింటినీ కూడా నార్మలైజ్ చేయడానికి మనం ఈ చిట్కా చెప్తుంటాము. సో దీని ద్వారా వాటికి ఉన్నటువంటి వెజల్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం, ఎక్కువసేపు పటుత్వం అనేది నిలిచి ఉండడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఒకసారి ప్రయత్నం చేయండి. దీనివల్ల మనకు నష్టం అయితే ఏమీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. సక్సెస్ అయింది అనుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఎప్పుడు కూడా నేను చెప్పే చిట్కాలు ఏవైనా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అండ్ ఒకవేళ అది మనకు మంచి చేయకపోయినా లేదా రిజల్ట్ వెంటనే చూపించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో అది చెడు మాత్రం మనకు చేయదు. అలాంటివి మాత్రమే నేను తీసుకురావడం జరుగుతుంది. సో అంతేకాకుండా వీలైతే మీకు ఈ అత్తిపత్తి చెట్టు యొక్క గింజల్ని, నీరుగోపి గింజల్ని, చింత గింజలు ఉంటాయి కదా, దాని లోపల పప్పుని వీటిని మెత్తగా ముందు నానబెట్టేసి ఈ మూడింటిని బాగా మెత్తగా దంచి ఒక వేరుశెనగ కాయంత సైజు మాత్రల్ని కూడా ప్రతిరోజు ఉదయం రాత్రి 2 పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇది కూడా శీఘ్రస్ఖలనం తగ్గించి సమయాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంతకుముందు నేను చాలా మంది చెప్పాను, మంచి ఫలితాలు ఇస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇవైతే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఆ గింజలు దొరకబట్టుకోవడం కొంచెం కష్టమైన పనే, బట్ ఈజీగానే మనకు అందుబాటులో ఉండగా వాటిని ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి నీరుగోపి గురించి కానీ లేదంటే అత్తిపత్తి గురించి కానీ మీరు ఒకసారి గూగుల్లో కొడితే ఆ చెట్టు ఎలా ఉంటుందో మనకు అన్ని తెలుస్తుంది. ఇంకా చింత గింజలు అనేవి మనకు యాజ్ యూజువల్ గా మనకి ఎక్కడైనా లభిస్తూనే ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు కాల్ చేయండి. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.